పరిశుద్ధ గ్రంథం నుంచి 37వ దావీదు కీర్తన 37వ దావీదు కీర్తన 16వ వచనం మనము ఈ ఉదయ కాలంలో ధ్యానిద్దాం. 16వ వచనం. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. మరి దేవుడు ఇక్కడ నీతిమంతులకి ఒక అద్భుతమైన వాగ్దానాన్ని ఇస్తున్నాడు, అద్భుతమైన ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. ఏంటంటే నీతిమంతులకు కలిగేది కొంచెమైనా అది బహుమంది భక్తిహీనులకు ఉన్న ధన సమృద్ధి కంటే అది శ్రేష్టమైనది. హల్లెలూయా. చూడండి, మనము భక్తిహీనులను చూస్తే వారు దినమంతా దేని కొరకు తప్పిస్తారంటే ఈ లోకంలో ధన సమృద్ధి చేసుకోవడానికే వాళ్ళు జీవిస్తూ ఉంటారు. వారు ఒకరిని మోసం చేసైనా ఒకరిని నాశనం చేసైనా వారు ధనాన్ని సమృద్ధి చేసుకోవాలి, ధనము అభివృద్ధి చేసుకోవాలి అనే దానికోసమే వారు దైవ భయం లేకుండా జీవిస్తూ ఉంటారు. దేవుడు చెప్తున్నాడు, అటువంటి దైవ భయం లేని వారి దగ్గర మరి విస్తారమైన ధనం ఉండొచ్చు, కానీ వారికి దేవుని యొక్క తోడు ఉండదు అంటున్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క సహాయము వారికి దొరకదు. మరి కీర్తనలు 73వ కీర్తనలోకి మనము వెళ్తే 73వ కీర్తన ఇక్కడ వాక్యం చెప్తుంది. 11వ వచనం నుంచి మనము 11, 12 వచనాలు మనం చదువుదాం. దేవుడు ఎట్లు తెలుసుకొనును, మహోన్నతులు తెలివి ఉన్నదా అని వారు అనుకొందరు. ఇదిగో ఇటివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత కలవారై ధన వృద్ధి చేసుకుంటారంట. కాబట్టి దేవుణ్ణే ప్రశ్నిస్తూ వాళ్ళు ఏం చేస్తుంటారు? ధన వృద్ధి చేసుకుంటారంట. ధనము అభివృద్ధి చేసుకోవడానికే వాళ్ళు బతుకుతుంటారు. కానీ వారి యొక్క అంతము ఎలా ఉంటుందంట? దేవుని వాక్యం చెప్తుంది. అదే అధ్యాయము 17వ వచనము మనం చదివితే 17, 18, 19 వచనాల్లో, నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతము గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉండను. నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటునే ఉంచి ఉన్నావు. వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. క్షణమాత్రంలోనే వాడు పాడైపోదురు. మహాభయము చేత వాడు కడముట్ట నశించుదునంట. కాబట్టి చూడండి, దేవుని భయం లేని భక్తిహీనులు వారి అంతము లేదా వారి జీవితం ఎట్లా ఉంటుందంటే కాలు జారు చోట్ల ఉంటుందంట. ఎప్పుడు వారు నశించిపోతారో వాళ్ళకి తెలియదు, ఎప్పుడు వారి జీవితం అంతమవుతుందో తెలియదు. కానీ వాళ్ళ దగ్గర ఏముంటుంది? ధనం ఉంటుంది, సమృద్ధి అయినటువంటి ధనం. కానీ నీతిమంతుని చూడండి, నీతిమంతుని దగ్గర ఉండేది కొంచెమే ఉంటుంది. ఎందుకంటే వారి ఆకలి దప్పిగా దేని మీద ఉంటుందంటే నీతి కొరకు, నీతి కలిగి జీవించేందుకు ఆకలి దప్పిక కలిగిన వారుగా వాళ్ళు ఉంటారంట. నీతి కొరకు ఆకలి దప్పిక కలిగిన వాళ్ళు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు అని దేవుని వాక్యం. వారి జీవితం వాళ్ళకి సంతృప్తినిస్తుంది. ఎలా సంతృప్తినిస్తుంది అంటే దేవుడు అంటున్నాడు, నీతిమంతులకు కలిగింది కొంచెమైనా భక్తిహీనులకు ఉండే కోట్ల రూపాయలు లేదా సమృద్ధి అయినటువంటి సమస్తం కంటే వీరి దగ్గర ఉన్నటువంటిది శ్రేష్టమైనది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఈ దినమున మనకంటే అన్ని విషయాల్లో ఉన్నతంగా పైగా ఉన్నవాళ్ళు మన గురించి హేళనగా
మనం చూసి చిన్న చూపు చూస్తూ ఆ, మనకు ఆ, మనకు విరోధంగా మాట్లాడడము, మనకు విరోధంగా ప్రవర్తించడము చేస్తూ ఉన్నట్లయితే కృంగిపోవాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అటివారు కాలు జారి చోట్ల ఉన్నారు, నీవు దేవుని యొక్క కాపుదలలో ఉన్నావు, నీవు దేవుని రక్షణలో ఉన్నావు. హల్లెలూయా. వారికి ఉన్నటువంటి సమృద్ధి కంటే నీ దగ్గర ఉన్న కొంచెమే శ్రేష్టమైనది అని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయంలోకి వెళ్తే, 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 42వ వచనం నుంచి 42వ వచనం మొదటగా మనం చదువుదాం. మరియు ఒకడు బయల్షాలిషా నుండి మొదట పంట బాపతు యవల పిండితో చేయబడిన 20 రొట్టెలను, కొత్త గోధుమ వెన్నులను, కొన్ని పండ్లను తీసుకొని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా, అతడు జనులు భోజనం చేయుటకు దాన్ని వడ్డించు అని చెప్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూడండి, దైవజనుడైనటువంటి ఎలీషా దగ్గరికి మరి ఒక వ్యక్తి మరి 20 రొట్టెలు తీసుకుని వస్తున్నాడు, కొన్ని పండ్లను తీసుకొని వస్తున్నాడు. మరి వాటిని తీసుకుని వచ్చి దైవజనుడికి కానుకగా ఇస్తున్నప్పుడు దైవజనుడు ఏం చేస్తున్నాడంటే, జనులందరికీ భోజనం పెట్టు, దీన్ని తీసుకొని అని సెలవిస్తున్నాడు. దానికి ఆ పనివాడు చెప్తున్నాడు 43వ వచనంలో, అయితే ఆ పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంత అని చెప్పగా, అతడు వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు గనుక జనులు భోజనం చేయనట్లు వడ్డించుమని మరలా ఆజ్ఞ ఇచ్చింది. హల్లెలూయా. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పనివాడు అంటున్నాడు, అయ్యా ఇక్కడ భోజనాన్ని కూర్చున్న వారు చూస్తే 100 మంది, మరి ఇక్కడ ఇవ్వబడిన రొట్టెలైతే 20 రొట్టెలు, మరి కొన్ని పండ్లు, మరి ఇవి 100 మందికి సరిపోతుందా అంటే దైవజనుడు చెప్తున్నాడు, వారు తినగా మిగులునని దేవుడు నాతో చెప్పాడు. హల్లెలూయా. అంటే చూడండి, అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే 100 మంది అక్కడ మరి దైవజనుడు కలవడానికి వచ్చి ఉన్నారు, వారికి పెట్టడానికి దైవజనుడి దగ్గర భోజనం లేదు. దైవజనుడు ముందుగానే ఏం చేస్తున్నాడు, ఆయన ప్రార్థిస్తున్నాడు దేవుని సన్నిధిలో, ప్రభువా మరి వీరికి భోజనం మీరు పంపించినందుకు స్తోత్రం, ఈ 100 మందికి భోజనం పెట్టేందుకు సమృద్ధి నువ్వు ఇచ్చినందుకు స్తోత్రం. కాబట్టి దేవుడు ఆయనకేం సెలవిచ్చున్నాడంట, ముందుగానే రాబోతుంది భోజనము, ఆ భోజనము తినగా మిగులుతుంది. హల్లెలూయా. వారు తినగా ఇంకా మిగలబోతుంది అని చెప్పి. నిజంగా మనం ఆ పరిస్థితిలో ఉంటే మనం ఎలా దానికి రెస్పాండ్ అవుతాం ఆలోచించండి. మనము 100 మందికి భోజనం పెట్టాలా, మన చేతిలో ఏమీ లేదు, ప్రభువా అని మన చేతులు ఎత్తి ప్రార్థన చేస్తే దేవుడు 20 రొట్టెలు నీ చేతికి పంపిస్తే, మరి దాన్ని 100 మందికి పంచాలంటే మనం ధైర్యంగా పంచగలమా? ఆ సమయంలో ఏంటి ప్రభువా, నేను అడిగింది కనీసము ఒక 500 రొట్టెలు పంపిస్తావు, లేదా ఒక 400 రొట్టెలు పంపిస్తావు అనుకుంటే 20 రొట్టెలు పంపించావే, ఈ 20 100 మందికి ఎట్ట సరిపోద్ది? హల్లెలూయా. కానీ ఇక్కడ దైవజనుడు దేవుని యొక్క ఆలోచనను తీసుకుంటున్నాడు. నీ చేతికి నేను ఇచ్చేది కొద్దిగైనా భక్తిహీనులకున్న సమృద్ధి కంటే అది శ్రేష్టం, అది నేను విస్తరింప చేయబోతున్నాను, నేను అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆశీర్వాదం ఉండే రీతిగా ఆ రొట్టెలను అభివృద్ధి చేయబోతున్నాను అని మనల్ని ఆశీర్వదించే, మనల్ని అభివృద్ధి పరిచే దేవుని మహిమ అక్కడ బయలుపరచబడబోతుందని దైవజనుడితో దేవుడు ముందుగానే చెప్పాడంట. హల్లెలూయా. ఒకవేళ ఈరోజు నీ దగ్గర
ఇదే విధంగా కొరతలో నువ్వు ఉన్నావేమో. నీ దగ్గర ఉండేది కొంచెమేమో. ఈ కొంచెముతో నేను అనుకున్న పని చేయగలనా? ఈ కొంచెము నా కుటుంబానికి ఆశీర్వాదంగా ఉంటుందా? ఈ కొంచెం ద్వారా మా కుటుంబం దీవించబడుతుందా? ఈ కొరత ఎలా తీరుతుంది? మరి అనేక మందికి ఈ మే నెల దాటుతుందంటే, ముఖ్యంగా చిన్నపిల్లలు కలిగినటువంటి తల్లిదండ్రులకు ఆలోచన ఏంటంటే, పిల్లలకి స్కూలు తెరిచారంటే ఫీజులు కట్టాల. మరి పరిస్థితులు ఎట్టా, ఏ విధంగా మనము దాన్ని ఎదుర్కోవాలనుకుంటుంటాం. కొంతమందికి కొత్త నెల రాగానే వాళ్ళ కళ్ళ ముందు ఏముంటాయంటే చేసిన అప్పులు ముందు నిలబడుకొని ఉంటాయి. మరి దానికి వడ్డీలు కట్టాలా, లేదా అప్పులు కట్టాలా? ఎట్లా ప్రభువా, ఏం చేయాలి? కొత్తగా పరిస్థితులు, సమస్యలు మనకు ఎదుర్కొన్నప్పుడు, అయ్యో నా దగ్గర ఉన్నది కొంచెమేనే, ఈ కొంచెము మరి నాకున్నటువంటి కొరతలన్నీ తీర్చగలదా? నాకున్న సమస్యలన్నీ తీర్చగలదా అని ఈరోజు ఉదయకాలంలో నువ్వు ఒకవేళ కలవరపడుతున్నట్లయితే, ఈరోజు నీ హృదయంలో ఒక వేదన ఉన్నట్లయితే, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ దగ్గర ఉండేది కొంచెమైనా దిగులు పడాల్సిన అవసరం లేదు. నీ దగ్గర ఉన్నది శ్రేష్టం, అత్యంత విలువైనది. హల్లెలూయా. నీ దగ్గర ఉండేది నీ కంటికి కొంచెంగా కనపడుతుంది, కానీ అది దేవుని కంటికి సమృద్ధిగా కనపడుతుంది. దేవుని చూపుతో మనకున్న సమస్తాన్ని చూడగలగాలి. సాతానుడు ఏం చేస్తాడంటే, మన దగ్గర ఉన్నటువంటి లేమినే చూపిస్తాడు, కొరతనే చూపిస్తాడు. కానీ ఆ కొరతను సమృద్ధిగా చేసే దేవుడు మనకు తోడై ఉన్నాడు అనేది మర్చిపోజేస్తాడు. మనం అది మర్చిపోకూడదు. మనకు ఆ కొరతను సమృద్ధి చేసే, మనల్ని సమృద్ధిగా దీవించే, పరిపూర్ణంగా ఆశీర్వదించే ఒక గొప్ప దేవుని యొక్క సహాయము మనకు ఉంది. హల్లెలూయా. అందుకే నీతిమంతుల దగ్గర ఉండేది కొంచెమైనా అది శ్రేష్టం, అది అధికం. హల్లెలూయా. ఎంతమంది కంటే అధికం అంట? బహుమంది భక్తిహీనుడి దగ్గర, మరి ఒక భక్తిహీనుడి దగ్గర ఒక 10 కోట్లు ఉన్నాయనుకోండి, బహుమంది భక్తిహీనులు అంటే అప్పుడు మన ఊహకు తెలియదు. అంతమంది దగ్గర ఉన్నదానికంటే నీ దగ్గర ఉన్నదే శ్రేష్టం అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. అంతమంది మరి రాత్రింపగలు ప్రయాసపడి వాళ్ళు ఇబ్బందులు పాలై వాళ్ళు సంపాదించిందంతా వాళ్ళు ఏం చేసుకుంటారు? హాస్పిటల్ ఖర్చులకు పెట్టుకుంటారు, అప్పులకు పెట్టుకుంటారు. వారి జీవితంలో ఎదుర్కొనే ప్రతి కొత్త పరిస్థితులకు, సమస్యలకు వారికి ఉన్నదంతా ఖర్చు అయిపోతుంది. కానీ నీతిమంతులకి దేవుని కాపుదల, దేవుని రక్షణ, ఎట్టి తెగులు కలగకుండా, ఎట్టి వ్యాధి రాకుండా, ఎట్టి సమస్య కలగకుండా ప్రతి విషయంలో ప్రభువు తోడై ఉండి ఉన్న కొంచెాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడంట. హల్లెలూయా. మన దగ్గర సమృద్ధి ఉందనుకోండి, మనము ప్రార్థన చేయం. మన దగ్గర సమృద్ధి ఉందంటే దేవుడు జ్ఞాపకం రాడు. మన దగ్గర అనుదినం కావలసినటువంటి, అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట అంటాడు, సామెతలు రాసినటువంటి మహాజ్ఞాని. చూడండి, సామెతల గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనం, అలాగే 9వ వచనం, ఈ 2 వచనాలు చదువుతాం. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరంగా ఉంచుము, పేదరికమునైనా ఐశ్వర్యమునైనా నాకు దయచేయము, తగినంత ఆహారం నాకు అనుగ్రహించుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడినై నిన్ను విసర్జించి యెహోవా ఎవడు అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషించునేమో. హల్లెలూయా. ఎంత చక్కగా చెప్తున్నాడు చూసారా? నిజంగా మనకు గానికి ఎక్కువైపోయింది అనుకోండి, దేవుడి జ్ఞాపకం రాడు. అప్పుడు మనకు ప్రార్థన చేయడానికి మోకాలు లొంగవు, సుఖంగా ఏసీలు వేసుకొని పడుకొని ఉంటాం, ప్రశాంతంగా నిద్రపోతాం. అదే తక్కువైంది అనుకోండి, ఏం చేస్తాం? మోసం చేశాను, అబద్ధం
చాలా మంది తక్కువైందని చెప్పి ఏం చేసుకుంటుంటారు, లంచాలు తీసుకుంటుంటారు, ఇతరులను మోసం చేసి డబ్బు సంపాదిస్తుంటారు. ఉం? ఈ క్రైస్తవులు అయి ఉండి కూడా దేవుడు లంచాలు తీసుకోవడం, మరి ఇతరులను మోసం చేయడం, అది దేవుని చిత్తం కాదు అని తెలిసి కూడా కొంతమంది అనేక మంది ఏం చేస్తారు, ఇటువంటి మోసకరమైన బ్రతుకులు, ఇతరులని మోసం చేసే జీవితాలు, నష్టపరిచే జీవితాలు. కొంతమంది ఏం చేస్తారు, భయపెట్టి ఆస్తులు వాళ్ళ పేరు రాయిపిచ్చేసుకుంటుంటారు. క్రైస్తవులు అయింది చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ విధంగా. అందుకే ఇక్కడ మరి మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను ఏం చెప్తున్నాడు ఇక్కడ, ఆయన చెప్తున్నాడు, అయ్యా నా గనుక ఎక్కువైపోతే దేవుని మర్చిపోతాను, తక్కువైపోతే దేవుని నామానికి అవమానం కలిగే విధంగా నేను జీవిస్తాను. కాబట్టి నాకు పేదరికం వద్దు, ఐశ్వర్యం వద్దు, కానీ నాకేం కావాలి, ఏ రోజు కావాల్సిందో ఆ రోజు నాకు ఇస్తే చాలయ్యా. ఈరోజు నాకు దేవుడు నాకు తగింది ఇచ్చినాడు, ప్రభువా నీకు స్తోత్రం. ఈరోజు దినం చక్కగా గడిచిపోయింది, రేపు నాకేం కావాలో అది కూడా దేవుడు ఇస్తాడు, దాన్ని బట్టి కూడా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతిమంతుని జీవితం ఎలా ఉండాలంటే ప్రతిరోజు దేవుని మీద ఆధారపడే జీవితంలో ఉండాలి. అదే దేవుడు కోరుకుంటాడు. అంటే ఎలా ఉంటుందంటే నీతిమంతుని జీవితం, ఇప్పుడు మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, ప్రతిరోజు వాళ్ళు పోయి ఉద్యోగం చేసి సంపాదించుకొని వారి పాటు వాళ్ళు జీవిస్తారా? లేదు. ప్రతిదినము మా అమ్మ ఏం చేస్తుంది, మా నాన్న ఏం తెస్తాడు అని ఎదురు చూస్తుంటారు. మనం ఏం తెచ్చి పెడతామో దాన్ని తిని, అబ్బా ఈరోజు అమ్మ మంచి వంట చేసింది, మా నాన్న నా కోసము బయట నుంచి అవి కొనుక్కొచ్చి ఇచ్చేసాడు అని ఆ సాటిస్ఫాక్షన్ చూసారా? ఆ విధంగా మన పరలోకపు తండ్రి కూడా ఏం కోరుకుంటారంటే, ప్రతినిత్యం నా మీద ఆధారపడాలి నా బిడ్డలు. ఈరోజు నా తండ్రి నాకేమి ఇవ్వబోతున్నారు, ఈరోజు నా తండ్రి నాకేమి ఇస్తారు అంటూ ప్రతినిత్యం ఆయన మీద ఆధారపడినప్పుడు దేవుడు అద్భుతంగా మీ పరిస్థితుల్లో ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. నీ దగ్గర ఉన్నటువంటి కొంచాన్ని దేవుడు ఆశీర్వాదంగా మారుస్తాడు. అందుకే ఇక్కడ ఎలీషా కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడంట, ప్రభువా ఈడ 100 మంది పైన వచ్చున్నారయ్యా, మరి తినడానికి ఆహారం కావాలి, ఏం చేయమంటావు అంటే, ఇదిగో రాబోతుంది 20 రొట్టెలు వస్తాయి, కానీ అది 100 మందికి సరిపోద్ది అంతే. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు కొంచాన్ని విస్తరింపజేస్తాడు. కాబట్టి నీకున్నటువంటి అవసరత పెద్దది కావచ్చు, కానీ ఆ కొంచాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. దేవుని యొక్క వాగ్దానాన్ని మనం నమ్మాలి, దేవుని యొక్క మాటను మనం విశ్వసించాలి. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు నాకు తోడై ఉన్నాడు, దీన్ని ఆశీర్వదించబోతున్నాడని నమ్ముతావో, నీ విశ్వాసము అక్కడ దేవుని మహిమకరమైన కార్యాలను మన జీవితాల్లో నెరవేరుస్తుంది. ఇక్కడ కూడా ఏం జరుగుతుందంట, 2 రాజులు 4వ అధ్యాయము 44వ వచనంలో 43వ వచనంలో ఆయన అంటున్నాడు, దైవజనుడు వారు తినగా మిగలబోతుంది, నువ్వేం మాట్లాడకుండా నువ్వు వడ్డించన్నాడు. ఇంకా ఆ యొక్క పనివాడికి అర్థం కాకుండా ఉంటుంది అనమాట. అతని దగ్గర ఉండేది 20, ఆడ కూర్చున్న 20 రొట్టెలు, కూర్చున్న 100 మంది. స్టార్ట్ చేయడం, పంచడానికి ప్రారంభించాడంట. 44వ వచనం చెప్తుంది, పనివాడు వారికి వడ్డిస్తూ వెళ్తున్నాడంట, వడ్డిస్తూ వెళ్తున్నాడు. 20 రొట్టెలు వేసే కొద్దీ ఇంకా రొట్టెలు పెరుగుతూనే ఉన్నాయి. హల్లెలూయా. ఆ పనివాడు ఒకడే, ఆ పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తర్వాత మిగిలిపోయింది. ఆమేన్. గ్లోరీ టు గాడ్. ఎంత గొప్ప అద్భుతం చేశాడు సరే దేవుడు. అక్కడ ఎన్ని రొట్టెలు ఉన్నాయనేది ఎలీషాకు పనివాడికి ఇద్దరికే తెలుసు. ఆడ ఉన్నది 20, కానీ తిన్న వాళ్ళు ఎంతమంది, 100 మంది పైన తిన్నారంట. ఇంకా ఆ రొట్టెలు మిగిలిపోయి ఉన్నాయి. ఎంత అద్భుతం ఆ పనివాడు చూస్తున్నాడు. ఎంత గొప్ప కార్యము దేవుడు నీతిమంతుడైనటువంటి ఎలీషా పక్షాన్ని చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలైన మనకు దేవుడు ఎప్పుడు కూడా కొరతను ఉంచడు. హల్లెలూయా. మరి 37వ కీర్తనలో 37వ కీర్తన 25, 26 వచనాలు మనం చదివితే ఇక్కడ వాక్యం చెప్తుంది,
నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసిలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబొట్ట గాని వారి సంతానం భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. దినమెల్లా వారు దయాళురై అప్పు ఇచ్చుచుండరు, వారి సంతానపు వారు ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. మరి కీర్తనకారుడైన దావీదు చెప్తున్నాడు, నేను చిన్నవాడిని నుంచి ఈ ముసలివాడయ్యేదాకా నేను ఒకటి గమనిస్తూ ఉన్నాను. ఏంటంటే నీతిమంతుల పక్షాన దేవుడు ఉన్నాడు. ఆమేన్. నీతిమంతులు విడవబడ్డం లేదు. వాళ్ళ జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి, ఎన్నో కొరతలు వస్తుంటాయి, కానీ వారు ఎప్పుడు కూడా విడవబడలేదు. వారి సంతానం పోయి భిక్షం ఎత్తుకోలేదు ఎప్పుడు కూడా. వాళ్ళ ఇంట్లో ఒకవేళ తినడానికి ఆహారం కొరత కూడా వచ్చేసి ఉండొచ్చు, కానీ వాళ్ళ పిల్లల్ని దేవుడు భిక్షమెత్తుకోనియలే. హల్లెలూయా. వాళ్ళు భిక్షమెత్తకుండా వాళ్ళు ఏం చేశారంట, వాళ్ళు దయగలిగి ఇతరులకి అప్పు ఇస్తున్నారంట. అప్పు ఇవ్వడం అంటే వడ్డీలకి ఇవ్వడం కాదు, ఇతరులకి సహాయం చేస్తున్నారు. హల్లెలూయా. వాళ్ళకున్న కొంచెంలో నుంచి ఇతరులకు కొంచెం ఇస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారి సంతానపు వారు ఆశీర్వదించబడుతున్నారు. నీకు ఒకవేళ బాధ కలగచ్చు, నేను నీతి కలిగి జీవిస్తుంటే, నేను పరిశుద్ధంగా జీవిస్తుంటే నాకేమో ఇంత కొరత. దేవుని భయం లేకుండా విచ్చలవిడిగా తిరిగేవాడికి, తిని తాగేవాడికి సమృద్ధి అని. వాడు పడిపోయే చోట్ల ఉన్నాడు. వాడి గురించి మనకెందుకు? హల్లెలూయా. మనం నీతి కలిగి జీవించే నీతిమంతుడు, పరిశుద్ధుడు, మరి మన కొరకు నిత్యము ఎదురు చూస్తున్నటువంటి దేవుని ఎదుగు ఒక దినం మనం చేరుకోవాలా. హల్లెలూయా. ఆయన ఎద్దుకు మనం చేరుకోవాలంటే మనం నీతి కలిగి జీవించాలి. నీతి కొరకు ఆకలి దప్పిక మనలో ఉండాలి. మన దగ్గర కొంచెం ఉన్నా కూడా మన నీతిని మనం విడిచిపెట్టకూడదు. మన పరిశుద్ధ జీవితాన్ని విడిచిపెట్టకూడదు. దేవునితో నువ్వు చేసుకున్న నిబంధనని ఎప్పుడు మర్చిపోకూడదు. నేను దేవుని బిడ్డను, నేను ఇలాగే ఉంటాను, నేను నా క్యారెక్టర్ మార్చుకోను, నేను భక్తిహీనులా మోసపూరితమైన పనులు చేయను, చెడు పనులు చేయను, అబద్ధాలు ఆడను, ఇతరులకు విరోధమైనటువంటి పాపం క్రియలు చేయను, నేను పరిశుద్ధంగానే ఉంటాను, నేను దేవుని కొరకే నేను జీవిస్తాను, ఆయనకి ఇచ్చిన స్తోత్రం, ఇవ్వకపోయినా స్తోత్రం, హల్లెలూయా అని ఎప్పుడైతే మనం నీతి కలిగి జీవిస్తామో దేవుడు చెప్తున్నాడు, మనం ఎప్పుడు భిక్షమెత్తుకునే స్థితిలో దేవుడు పెట్టాడంట. హల్లెలూయా. మనం ఇతరులకి దయగలిగి ఇచ్చే స్థితిలోనే దేవుడు పెడతాడు. హల్లెలూయా. మరి ఆ 20 రొట్టెలు 100 మందికి సరిపోయినట్లు నీ దగ్గర ఉన్న కొంచెాన్ని దేవుడు అద్భుతంగా ఆశీర్వదిస్తాడు, అద్భుతంగా దీవెనకరంగా మారుస్తాడు. ఎలా సహాయం వచ్చిందని మనం ఆశ్చర్యపోయే రీతిగా, లోకం ఆశ్చర్యపోయే రీతిగా, వీళ్ళ దగ్గర ఏం లేదు, ఎట్లా ఈ కార్యాలు జరుగుతున్నాయి? దేవుడు కార్యాలు చేస్తున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు చేస్తాడు? ఆయన ఎప్పుడు చేస్తాడు. ఆయన యందు విశ్వాసం ఉంచినంత కాలం ఆయన కార్యాలు చేస్తూనే ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని మీద విశ్వాసం ఉంచుదాం, దేవునికి మన పరిస్థితిని అప్పగిద్దాం. మన కొరత కొరకు మరి ఎలీషా ప్రార్థన చేసినట్టు మనం కూడా ప్రార్థన చేద్దాం. ఎలీషా కూడా ప్రార్థన చేశాడు, అయ్యా నాకు ఒక 100 మందికి భోజనం పెట్టాలి, ఏంది పరిస్థితి? దేవుడు చెప్తున్నాడు, నేను పంపించబోతున్నాను, కొద్దిగైనా అది మిగలబోతుంది. హల్లెలూయా. ఈరోజు కూడా నీ పరిస్థితి బట్టి మోకరిల్లు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, దేవునికి అప్పగించు, అయ్యా నా పరిస్థితికి. ఎందుకంటే మన పరిస్థితులన్నీ మనం దేవుని యొద్దకు నడిపించాలి, దేవుని అడిగేందుకు నడిపించాలి, కానీ దేవుని విడిచిపెట్టేందుకు నడిపించకూడదు. ఈ దేవుడే నాకు అక్కర్లేదు, అబ్బా నేను దేవుని నమ్ముకున్నందుకు నాకు ఎంత కొరత, బయట తాగుబోతు తిరుగుబోతు సుఖంగా బతుకుతున్నాడు, వాడితో పాటు నేను కూడా పోయి బతికేస్తా అని చెప్పి నువ్వు దేవుని వదిలిపెట్టిపోయావా, ఉన్నది కూడా పోతుంది. మనకు జాగ్రత్త. హల్లెలూయా. కాబట్టి మనము దేవుణ్ణి పట్టుకోవాలి. ప్రభువా, నా పరిస్థితి, నా కుటుంబం, మేము నమ్మకంగా నీ వైపు చూస్తున్నాం, మాకు సహాయం చేయన్నప్పుడు ఇదిగో నీకున్న కొంచెాన్ని నేను ఆశీర్వదించబోతున్నాను, అభివృద్ధి పరచబోతున్నాను, మిగలబోతుంది నీకు అంటాడు దేవుడు. హల్లెలూయా. అదే నీకు మిగలబోతుంది. దేవుడు అద్భుతాలు మీ జీవితాల్లో చేయునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా కొరతలు తీర్చే అద్భుతమైన దేవుడు అయ్యా మీరు. అయినా మా దగ్గర ఏమాత్రం ఉందో మాకు తెలుసు, ఎంత ఉందో మాకు తెలుసు.
మా అవసరతలు ఎన్ని ఉన్నాయో అది కూడా మీకు తెలుసు యెహోవా. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నీతిమంతుడు ఎప్పుడు విడవబడ్డు, దేవునియందు భయము భక్తి కలిగిన వారు ఎప్పుడు తోసివేయబడరు, వారు అవమానపరచబడరు, సిగ్గునందరు అని సెలవిస్తున్నావు. వారి సంతానము భిక్షమెత్తుకునే స్థితిలో నేను పెట్టనని చెప్తున్నావు. వారు ఉన్న దాంట్లో తృప్తి పొందుకొని ఇతరులకు ఇచ్చేవారిగా వాళ్ళు ఉంటారని మీరు సెలవిస్తున్నారు. ఈ దినం నీ బిడ్డలు నైనా ఏ అవస్థతలు ఉన్నాయో, నైనా ఎంత కొరతలు ఉన్నాయో అన్ని మీకు తెలుసు రాజ్య. హల్లెలూయా. మా జీవితాల్ని ఏ విధంగా ఆశీర్వదించాలో, ఏ విధంగా అభివృద్ధి పరచాలో మీకు తెలుసు తండ్రి. సమృద్ధి కలిగిన వాళ్ళు మమ్మల్ని చూసి గేలి చేస్తుండొచ్చు, వీళ్ళు ఏం చేయగలరు అనుకుంటుండొచ్చు. కానీ నైనా మా నిరీక్షణ, మా విశ్వాసం సకల సమృద్ధి కలిగినటువంటి నీపై ఉంది యేసయ్యా. మేము మిమ్మల్ని నమ్ముకొని జీవిస్తున్నాం నైనా తండ్రి. మా ప్రతి పరిస్థితిని మాకు దీవెనకరంగా మార్చి అయినా ఇంకా మిగులు మాకు ఇవ్వబోతున్నందుకు స్తోత్రం. నీ సమృద్ధి ద్వారా మాకున్నది మాకు ఆశీర్వాదకరంగా మారడమే కాదు, ఇతరులకి దీవెనకరంగా ఉండబోతున్నందుకు స్తోత్రం. అట్టి ఆశీర్వాదాలు, పొంగి పొర్లే దీవెనలు బిడ్డలందరి మీద ఉంచి మీరు ఆశీర్వదించి మహిమ పొందమని ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్.